వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. క్యాంప్ ఆఫీస్కు భారీగా జనాలు చేరుకున్నారు. వైఎస్ జగన్ను అనంతపురం జిల్లా నేతలు కలిశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి వైఎస్ జగన్ను కలిశారు. ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో ఆయన చర్చించారు. ఏపీలో టీడీపీ నేతల విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో రెచ్చిపోయారు టీడీపీ నేతలు. కేవీపల్లి మండలం మహల్ క్రాస్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరురాలు పద్మజ ఇంటిని నేలమట్టం చేశారు టీడీపీ నేతలు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంది పద్మజ. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పద్మజ కుటుంబం పనిచేసిందన్న కక్షతో జేసీబీలు, ట్రాక్టర్లతో ఇంటిని కూల్చివేయించారు టీడీపీ నేతలు. జిల్లాల పర్యటనలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. స్వంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల పర్యటనకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నెల 9న మహబూబ్ నగర్కు వెళ్లనున్న సీఎం రేవంత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై రివ్యూ చేయనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్ష చేస్తారు. కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు. 1:50 ప్రకారం మెయిన్స్కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది. తమ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛనిస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన జగన్నాథ రథయాత్ర వేడుకలను ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ వరకు రథయాత్ర జరుగుతోంది. సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని అన్నారు ఆయన. హైదరాబాద్ గోల్కొండలో బోనాలు పండుగతో పరిసర ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. బోనాల పండుగలను చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ తరలివస్తున్నారు భక్తులు. పోతురాజుల విన్యాసాలు, డోలు హప్పుళ్లు, శివస్థుతులు, బోనాల ఊరేగింపులతో పాత బస్తీ దద్దరిల్లుతోంది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత తొలి బోనం అమ్మవారికి అందనుంది. విశాఖ నగర సిపి శంఖభద్ర బాక్షి మానవత్వం చూపారు. సంపత్ వినాయక ఆలయం సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న తండ్రి, కూతురుకు గాయాలయ్యే. అటుగా వెళుతున్న సిపి ప్రమాద ఘటనను చూసి వెంటనే తన కారులో హాస్పిటల్కు తరలించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని, అంతా కలిసికట్టుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు శ్రీనివాసరెడ్డి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రేపు ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో డయేరియా కలకలం రేపుతోంది. పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. వాంతులు, విరోచనాలతో 20 మంది కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. డయేరియా కేసులు నమోదవుతుండటంతో లెనిన్ నగర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. టెట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జూన్, డిసెంబర్లో టెట్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సర్కార్. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వయ్య. కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా జూన్ 24న కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు ఆశ. ఈ నేపథ్యంలో ఆశాను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఖమ్మం జిల్లాలో మ్యాక్స్ విజన్, యశోద హాస్పిటల్స్ సహకారంతో సాక్షి మీడియా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. బీపీ, షుగర్, 2D ఎకో, కంటి చూపునకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఉద్యోగులకు వివిధ పరీక్షల అనంతరం డాక్టర్లు తగు సూచనలు అందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారని, కానీ అమలు చేయడం లేదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో డెవలప్మెంట్ ప్రొసీడింగ్స్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. నర్సరావుపేట ఎస్ఐ శ్రీరాముల ఆత్మహత్యకై విచారణ వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ తీవ్ర
పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులతోనే ఎస్ఐ శ్రీనివాసులు మృతి చెందినట్లుగా వీడియో విడుదల చేశారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఏగూరు ప్రైమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, అందుకోసం ప్రతిరోజు నడకతో పాటు వ్యాయామాలు తప్పనిసరి అన్న సంకేతాన్ని ఇస్తూ పట్టణంలో మొదటిసారిగా వాకథాన్ నిర్వహించారు. వాకింగ్ కార్యక్రమంలో పట్టణవాసులు, క్రీడాకారులు, విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని వజ్రోత్సవ వన మహోత్సవం నిర్వహించారు పోలీసులు. స్థానిక జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వన మహోత్సవంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ లక్ష్యాలను 100% సాధించేలా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. వరంగల్ జిల్లా కల్లేడ సొసైటీలో రైతు భరోసా పథకంపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు అధికారులు. జిల్లా సహకార అధికారి సంజీవ్ రెడ్డి ఎదుట రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రైతులు సాగు చేసిన 10 ఎకరాల వరకున్న భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తే అర్హులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లుగా అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో ఆకస్మికంగా పర్యటించారు కలెక్టర్ రాహుల్ రాజ్. అక్రమ కట్టడాలు చేపడితే నిర్దాక్షిణ్యంగా చర్యలు చేపడతామని అన్నారు. ఇక పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై మండలాల వారీగా వివరాలు సేకరించారు. ఇక పశు వైద్యశాలలో టీకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వర్షాకాలం కావడంతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్లోని రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్లో సైకిడిస్టిక్ డ్రగ్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. వీకెండ్ మత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లుగా తేల్చారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయించినట్లుగా నిర్ధారించారు. పట్టుబడిన వారంతా డీజే గౌరవ్తో టచ్లో ఉన్నట్లుగా గుర్తించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారికి అభిషేకం, కళ్యాణం, కోడకట్టు, పట్టణాలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నట్టుగా భక్తులు తెలిపారు. గుట్ట మీద ఉన్న మల్లన్న అక్క ఎల్లమ్మ తల్లికి మట్టి కుండ బోనాలు సమర్పించినట్టుగా భక్తులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు దుర్గమ్మ ఆలయం అధికారులు. కోరుట్ల పట్టణంలో స్థానిక దుర్గగుడిలో పలువురు మహిళలు పెద్ద ఎత్తున గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గోరింటాకు పాశ్చాత్యం, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఏలూరు జిల్లా భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి భారీ చెట్టు రహదారిపై పడిపోయింది. దీంతో వెంటనే బస్సు బ్రేక్ వేయడంతో వెనకాలే ఉన్న వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నేరెడ్మెట్ పిఎస్ పరిధిలో యువతి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ట్రావెల్ సంస్థలో ఉద్యోగం మాట్లాడేందుకు వెళ్లిన రాజరపు శిల్ప ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలో ఈ నెల 22 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23న లోక్సభలో కేంద్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రథం వెళ్లే మార్గంలో నిర్వహించే పహింద్ విధి కార్యక్రమం నిర్వహించగా వేలాది మంది గుజరాతీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్నాథుని నామస్మరణతో రథయాత్ర మారుమ్రోగగా భక్తులు పారవస్యంతో తిలకించారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ ఏరియాలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 5 ఉగ్రవాదులు హతం కాగా 2 భారత జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కశ్మీర్లో యాత్రికుల బస్సుపై దాడి చేసిన ఉగ్రమూకలను అంతమొందించడమే లక్ష్యంగా భారత సైనికులు విస్తృత సోదాలు చేస్తున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్లో భాగంగానే 2 వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. చైనా మరోసారి భారత్ను కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు లదాఖ్లోని ప్యాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల అండర్ గ్రౌండ్ బంకర్లు నిర్మిస్తున్నట్లుగా శాటిలైట్ చిత్రాల ద్వారా కనిపిస్తోంది. ఆయుధాలు, ఇంధనం, సైనిక వాహనాల కోసం చైనా ఈ ఆర్మీ బంకర్లు నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. యుఎస్కు చెందిన బ్లాక్ స్కై సంస్థ అందించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం బయటపడింది. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కెంటకీ రాష్ట్రం
ఫ్లోరెన్స్లో జరిగిన బర్త్డే వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 4 మృతి చెందారు. అయితే దుండగుడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకునే ప్రయత్నంలో తనను తాను కాల్చుకోవడంతో కారుతో సహా లోయలో పడిపోవడంతో మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రముఖ WWE రెజ్లర్ జాన్ సీనా రెజ్లింగ్కు గుడ్ బై చెప్పేశారు. 2025లో జరిగే రెసల్మేనియా పోటీలో తనకు చివరివని ఆయన ప్రకటించారు. తనకు ఇన్ని రోజులు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా 47 ఏళ్ల జాన్ సీనా ఇప్పటి వరకు 16 సార్లు WWE ఛాంపియన్గా నిలిచారు. జాన్ సీనా ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బర్త్డే కోసం కుటుంబీకులు, ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కేకుల్లో ఒకదాన్ని ఆయన కట్ చేశారు. కేక్ కట్ చేయగానే ధోని సతీమణి సాక్షి సింగ్ ధోని మాహికి కాళ్లకు నమస్కరించారు. జింబాబ్వేతో 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియాకు ఆ లెక్క సరిచేసేందుకు ఈరోజు మరో అవకాశం దక్కనుంది. సిరీస్లో ఇవాళ భారత్, జింబాబ్వే మధ్య రెండో T20 మ్యాచ్ జరగనుంది. పరారే వేదికగా ఈ రోజు సాయంత్రం 4:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాన్ లాండా కన్నుమూశారు. కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆస్కర్ విన్నింగ్ సినిమాలు టైటానిక్, అవతార్, ది వే ఆఫ్ వాటర్ను ఆయన నిర్మించారు. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.